అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి వారికి పౌష్టిక ఆహారాన్ని అందించండి మరియు దేవుణ్ణి ప్రార్థించండి. ఈరోజు పెద్దవారికి ఎటువంటి హాని కలగకుండా ఉండడానికి మీరు మాత్రం ఈరోజు మీరు మీ ఇంట్లో పుణ్య కార్యాలు చేయాలి. మీ ఇంట్లో పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. దాన ధర్మాలు చేయండి, బట్టలను దానం చేయండి పేదలకు. ఇలా చేయడం వలన దోష నివారణ జరిగి ఎలాంటి హాని అనేది తరచదు, శుభం కలుగుతుంది. విమర్శలు కూడా తొలగించబడతాయి. సంకల్ప బలమే మిమ్మల్ని ఈరోజు రక్షిస్తుంది. పనులు చేయడానికి మీరు ఈరోజు తొందరపాటును మానుకోండి. ఖర్చులు విపరీతంగా జరుగుతాయి. అవసరాలు కొన్ని వాయిదా వేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు మాత్రము శ్రమ అధికంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. అలసట కారణంగా ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, పాదాలలో నొప్పి వంటి సమస్యలతో బాధపడతారు. మరి ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ధైర్యంగా ప్రయత్నాలను చేయాల్సి ఉంటుంది. ఆర్భాటాలకు వ్యయం చేయడం జరుగుతుంది. ప్రయాణం ప్రశాంతంగా సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతోటి మరి ఈ రోజు సందర్శిస్తారు, వారితో మాట్లాడతారు. మరి ఈ రోజు ప్రముఖులతో మాట్లాడేటప్పుడు మాత్రం హుందాగా ప్రవర్తించండి, బెరుకుగా మారిపోకండి. వ్యాపకాలు కొన్ని అధికమవుతాయి. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. ఇంకా పనుల్లో జాప్యం, ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. మీ చొరవతోటి శుభకార్యం ఒకటి నిశ్చయం అవుతుంది. వేడుకలు, విందులకు హాజరవుతారు. ఈ రోజు రాశి వారు కూడా మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆర్థికంగా లాభాలు కూడా చేకూరుస్తాయి. అనవసరపు ప్రయాణాలు చేయకూడదు. ఈ రోజు మీకు ఇష్టమైనటువంటి పనులు మాత్రమే చేయండి. డబ్బు ఎక్కువగా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడండి. మీ భాగస్వామితో కలిసి ఎగ్జైటింగ్ గా పనులు చేస్తారు. అప్పు ఇచ్చిన వారి దగ్గర వారి నుండి తిరిగి ధనం పొందుతారు. తొందరగానే ఆర్థిక పరిస్థితి మంచి మరి స్థాయికి అనేది చేరడం జరుగుతుంది. స్నేహితులతోటి మంచి సమయం గడుపుతారు. ఈరోజు భాగస్వామితో ఎక్కువగా గడిపే అవకాశాలు ఉన్నాయి. పార్టీలకు కొన్ని హాజరవుతారు. ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నా కూడా అవి తొందరగా తొలగించబడతాయి. చింతించాల్సిన అవసరం లేదు. మిత్రులతోటి ఈ రోజు ఫోన్లో సంభాషిస్తారు. ఈరోజు ఆర్థికంగా అంతా బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి గడుపుతారు. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుదల కోసం ఎక్కువగా మరి ఈ రోజు దాన ధర్మాలు చేయడం అనేది ఉత్తమమైన పరిహారం. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా ఉండాలి. డబ్బు ఆదా చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ ఫ్రెండ్స్ మీరు ఆపదలో ఉంటే మిమ్మల్ని ఆదుకుంటారు. మీకు ఈరోజు చక్కని స్నేహం అనేది లభిస్తుంది. ఈరోజు మీకు మరి ప్రేమలో ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగించబడతాయి. వైవాహిక జీవితంపై సానుకూల ప్రభావం అనేది ఉంటుంది. ఈరోజు మీరు పెట్టుబడులు పెట్టేందుకు సరైన సమయము. పనిచేసే కార్యాలకు కూడా గౌరవం పెరుగుతుంది. సహోద్యోగులతో సానుకూలంగా ఉంటారు. ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా సంభాషించేటప్పుడు మృదువుగా ప్రేమగా మాట్లాడాలి. ఒక విధంగా చెప్పాలంటే మీరు ఈరోజు చాలా ఆచితూచి అడుగు వేయాలి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. మంచి సంపూర్ణమైన ఆరోగ్యం పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అన్ని విధాలుగా ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సహకారం అనేది అందుతుంది. కొత్త వ్యాపారాన్ని కూడా మరి ప్రారంభిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు మీకు లభిస్తాయి. వారి నుంచి సంపూర్ణమైన మద్దతు కూడా లభించడం వల్ల అన్ని పనులు ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. ఈరోజు బంధువుల మధ్య ఉన్నటువంటి ఏదైనా చిన్న విభేదాలు ఉంటే కూడా పరిష్కారం అయిపోతాయి. ఈరోజు రాశి వారు మాత్రం ఏ పని చేసినా విజయం ఖచ్చితంగా సాధిస్తారు. కుటుంబ బంధాలు బలపడతాయి. ప్రేమించిన వారిని వివాహం చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలు కూడా అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయి. వర్తక వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాశి వారి అదృష్టం అనేది వారికి కలిసి వచ్చే విధంగా ఉండడానికి రోజు ఒక దోష నివారణ చర్య చేపట్టడం వల్ల మేలు కలుగుతుంది. దాని కొరకు మరి ఈ రోజు రాశి వారు మాత్రము 5 గరుడముఖ కాయలను తీసుకొని వాటిని ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి మూటగా కట్టేసి ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి ఆ యొక్క మూటను ఇంటి గుమ్మం ముందు వేలాడతీయాలి. ఆ మూటను ఇంటి గుమ్మం ముందు వేలాడతీయట కారణంగా మీకు దోష నివారణ జరిగి దోషాలు తొలగించబడి నెగటివిటీ అనేది దరిచేరకుండా ఉంటుంది. కేవలం పాజిటివిటీ మాత్రమే దక్కుతుంది. అన్ని శుభాలు కలుగుతాయి. లక్కీ సంఖ్య 80. మరి లక్కీ కలర్ అయితే మరి దంతము. పరిహారములో మరి ఈ రోజు రాశివారు మాత్రము మరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాత్రిపూట దీపాలను వెలిగించాలి. శుభప్రదమైన ఫలితాలు అయితే అందుకోగలుగుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.